అందరికీ నమస్కారం. విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూప్లో ఈరోజు B2 గురించి సవివరంగా తెలుసుకుందాం. విటమిన్ B2 దీని యొక్క శాస్త్రీయ నామము రిబోఫ్లేవిన్ లేక రైబోఫ్లేవిన్ అని కూడా అంటుంటారు. ఈ యొక్క విటమిన్ని మొట్టమొదటగా 1933వ సంవత్సరంలో కున్ మరియు అతని కొలీగ్స్ చేసినటువంటి రీసెర్చ్ ద్వారా వాళ్ళు పదార్థాల్లోంచి ఈ విటమిన్ను వేరు చేయగలిగారు. ఆ తర్వాత 1935లో మరికొంతమంది శాస్త్రజ్ఞులు దీన్ని సింథటిక్గా అంటే బయట కెమికల్స్ రూపంలో తయారు చేయగలిగారు. ఇది పచ్చటి పసుపు రంగులో ఉండేటువంటి ఒక ఫ్లూరసెంట్ అంటే వెలుగుతూ ఉండేటువంటి అంటే వెలుతురు బాగా వస్తూ ఉంటుంది అటువంటి కాంపౌండ్ ఇది. ఇవి మన శరీరానికి అతి ముఖ్యంగా అవసరమైనటువంటి విటమిన్. శరీరంలో ఉన్న ఇతర ప్రోటీన్స్తో కలిసి ఇవి ఫ్లావోప్రోటీన్స్ అనేటువంటి పదార్థాలుగా కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి పాలల్లో లాక్టోఫ్లేవిన్గా, కోడిగుడ్లో ఓవోఫ్లేవిన్గా, మరి లివర్లో మానవ కాలేయంలో హెపాటోఫ్లేవిన్గా, యూరిన్లో యూరోఫ్లేవిన్గా ఇట్లా ప్రోటీన్స్తో కలిపి అనేక రకాలైనటువంటి పదార్థాలుగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే దీంట్లో 2 న్యూక్లియోటైడ్ కోఎన్జైమ్స్ ఉన్నాయి ముఖ్యమైనటువంటివి. వాటిని FAD అని FMN అని అంటుంటారు. ఇవి బాగా యాక్టివ్గా పనిచేసేటువంటి రూపాలు. ఈ విటమిన్ బాగా యాక్టివ్గా పనిచేసే రూపాలని FAD అని FMN అనేటువంటి న్యూక్లియోటైడ్లు. ఇవి అనేక రసాయనిక చర్యలలో శరీరంలో జరిగేటువంటి జీవ ప్రక్రియలలో కోఎన్జైమ్స్గా ఉండి ఈ యొక్క జీవన ప్రక్రియలన్నీ కూడా సవ్యంగా జరిగేట్లుగా నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే ఇవి మొక్కలలో తయారవుతాయి. అంటే మొక్కలు ఈ విటమిన్ని తయారు చేసుకుంటాయి. కానీ మానవ శరీరం ఈ విటమిన్ని తయారు చేసుకోలేదు. అయితే మానవ శరీరంలో ఈ పేగుల్లో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఈ విటమిన్ని తయారు చేస్తాయి. ఇంకా ఈ విటమిను ఆహారం ద్వారా తీసుకున్న తరువాత చిన్న పేగుల ద్వారా రక్తంలోకి శోషించబడుతూ ఆ తర్వాత శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత మరి ఈ యొక్క విటమిన్ ఎక్కువగా లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే బాగా ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు డ్రైడ్ ఈస్ట్ అంటే కొద్దిగా పులిసినటువంటి పదార్థాలు. అలాగే కాలేయం లివర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హోల్ మిల్క్ పౌడర్ అంటే వెన్న తీయకుండా పాల పౌడర్గా చేసినప్పుడు దాంట్లో కూడా ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎగ్ పౌడర్ కూడా తయారు చేస్తారు. దాంట్లో కూడా ఈ విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మామూలుగా కోడిగుడ్లు, మాంసము, చేపలు, అలాగే పల్సెస్ అంటే ధాన్యాలు, కందులు, మినుములు వగైరా ధాన్యాలు వీటిల్లో కూడా బాగా సమృద్ధిగానే ఉంటుంది. మరి పళ్ళు ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి బనానా, అలాగే గ్రేప్స్, అలాగే ఆరెంజెస్ వీటిల్లో బాగా ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరా కూడా ఈ యొక్క విటమిన్ని అవసరాన్ని బట్టి తయారు చేస్తూ ఉంటాయి. ఇంకా బయట కెమికల్స్ ద్వారా తయారైన సింథటిక్ విటమిన్ కూడా అందుబాటులో ఉంది. అవి మాత్రల రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా దొరికేటువంటి సోర్సెస్. ఎంత ఒక మనిషికి అనేక దశల్లో ఎంత ఈ విటమిన్ అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు ICMR వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే సహజంగా ఎవరైనా బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారాన్ని గనక తింటూ ఉంటే 99% ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడదు
అనేటువంటిది ఒక విషయాన్ని తేల్చారు. చిన్నపిల్లలకైతే 1.2 మిల్లీగ్రాముల నుంచి 1.3 మిల్లీగ్రాములు ఒక రోజుకి సరిపోతుంది. పెద్దవాళ్ళు మగవాళ్ళు అయితే 1.5 మిల్లీగ్రాముల నుంచి 2 మిల్లీగ్రాముల వరకు అవసరమవుతుంది రోజుకి. అదే స్త్రీలైతే 1 నుంచి 1.5 మిల్లీగ్రాములు ఒక రోజుకి సరిపోతుంది. అలాగే సహజంగా అన్ని విషయాల్లో కూడా పోషకాహారం విషయంలో చూస్తే గర్భిణీ స్త్రీలకి అలాగే పాలిచ్చే తల్లులకి నార్మల్గా కావాల్సిన దానికంటే కొంత ఎక్కువ కావాలి. అలాగే ఈ విటమిన్ కూడా సహజంగా స్త్రీలకు కావాల్సిన దానికంటే సుమారుగా ఒక 0.5 మిల్లీగ్రాము అంటే 0.5 మిల్లీగ్రామ్స్ రోజుకి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ విటమిన్ మన శరీరంలో చేసేటువంటి పనులు ఏంటి అనేది గమనించినట్లయితే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవటానికి ఈ విటమిన్ అత్యవసరంగా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దాని తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అలాగే కంటి చూపు కరెక్ట్గా ఉండటానికి కళ్ళు ఆరోగ్యంగా ఉండి పనిచేయటానికి కూడా ఈ విటమిన్ అవసరమని తెలిసింది పరిశోధనల్లో. అలాగే ఈ విటమిన్ సహజంగా మన శరీరంలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే జీర్ణ ప్రక్రియలు, వీటిల్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా నార్మల్గా జీర్ణం కావటానికి ఈ విటమిన్ అత్యవసరము. దాని తర్వాత ఈ ఫ్లావో ప్రోటీన్స్ అని జస్ట్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఓవో ఫ్లేవిను లేకపోతే యూరోఫ్లేవిను ఇవన్నీ కూడా కోఎన్జైమ్స్గా పనిచేస్తూ శరీరంలో సెల్ రెస్పిరేషన్లో ఉపయోగపడతాయి. సెల్ రెస్పిరేషన్ అంటే ప్రతి కణములో కూడా గ్లూకోజ్ కాలిపోయి శక్తిగా మారుతూ ఉంటుంది. ఆ శక్తిని ఏటీపీ అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తారు. ఈ ఏటీపీ తయారు కావాలి అంటే గ్లూకోజు తగలబడి కణము లోపల మైటోకాండ్రియా అనేటువంటి భాగంలో తగలబడి 3 పదార్థాలు బయటకు వస్తాయి. దాంట్లో ఒకటి శక్తి, రెండవది వేడిమి, మూడవది నీరు. వేడిమి మన శరీరానికి అవసరం. మన శరీరం యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్ అంటే సహజంగా 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ వేడి మన శరీరంలో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయటం కోసం ఈ గ్లూకోజ్ తగలబడటం ద్వారా సెల్ లోపల కణము లోపల వచ్చేటువంటి వేడిని వాడుకుంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సెల్ లోపల నుంచి ఈ గ్లూకోజ్ ద్వారా ఏర్పాటైనటువంటి శక్తి మన శరీరం అన్ని రకాల పనులు చేయటానికి అసలు మనం జీవించి ఉండటానికి శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక సెల్ రెస్పిరేషన్ అంటే అది శక్తిని తయారు చేయటం, ఆహారాన్ని పనికి వచ్చే శక్తిగా మార్చటాన్నే మనం సెల్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ విధంగా ఈ అన్ని రకాల ఇప్పుడు మనం తెలుసుకున్న పనులన్నిటికీ కూడా ఈ యొక్క విటమిన్ అత్యవసరం. కనుక ఈ విటమిన్ లోపం వస్తే ఈ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏంటి అంటే అసలు శాస్త్రజ్ఞులు తెలియజేసింది ఏంటి అంటే సహజ సిద్ధంగా ఈ విటమిన్ లోపం రాదు. ఎందుకని? మహా అయితే 2 మిల్లీగ్రాముల వరకే ఇది అవసరం. కాబట్టి నార్మల్గా అందరూ కూడా అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, ఆహార పదార్థాలు మామూలుగా మన దేశీయ విధానంగా తింటూ ఉంటే ఖచ్చితంగా ఈ విటమిన్ లోపం రాదు. కానీ ఇప్పుడు ఆహార విధానాల్లో లేదా ఆహార వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చి జీవన విధానాలు మారిపోయి ముఖ్యంగా యువత ఆహార నియమాల్లో చాలా తేడాగా ఉన్నారు. కనుక వీరిలో అనేక రకాలైనటువంటి పోషక లోపమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం 100% ఉంది అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. కనుక సహజంగా రానటువంటి డెఫిషియన్సీ అంటే లోపము మరి ఏ కారణాల వల్ల రావచ్చు అనేటువంటి అంశం మీద ఇనాడిక్వేట్ ఇంటేక్ అనేటువంటిది ఒకటి. అంటే సరిపోయినంత ఆహారము ద్వారా మన శరీరానికి లభించకుండా ఉండటం.
కొంతమంది మీరు గమనిస్తే మిల్క్కి విపరీతమైన వ్యతిరేక భావంతో ఉంటారు. అంటే మిల్క్ అసలు ముట్టుకోరు. అయినా ప్రాబ్లం ఏం లేదండి. ఇతర కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు కరెక్ట్గా తినగలిగితే ఈ విటమిన్ వస్తుంది. కానీ మిల్క్ వదిలేసి ఆహార నియమాలు కూడా పాటించకుండా ఏదో దొరికితే తినటం, లేదంటే ఉండటం, అలా గనక ఉంటూ అలాగే అశ్రద్ధగా తినటం, తద్వారా ఈ విటమిన్ లోపం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు మన జీర్ణ ప్రక్రియ వ్యవస్థలో సవ్యంగా జీర్ణమైంది ఆహారం అన్నీ కూడా రక్తంలోకి శోషించబడాలి. అది చిన్న పేగుల్లో జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పేగుల్లో కానీ పొట్ట భాగంలో కానీ ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇతరితర అనారోగ్య సమస్యలు ఉంటే అప్పుడు శోషణ ప్రక్రియ సవ్యంగా జరగక ఈ విటమిన్ లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది అని తేల్చారు. మరొకటి ఏంటంటే ఎక్సెసివ్ డిమాండ్. సహజంగా ఈ ఎక్సెసివ్ డిమాండ్ ఎప్పుడు ఉంటుందంటే మరి వైద్యపరంగా గమనించినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండి థైరోటాక్సికోసిస్ అనేటువంటి సందర్భాలలో ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అని తేల్చారు. మరొకటి సహజ సిద్ధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాస్త నార్మల్గా స్త్రీలకు కావాల్సిన దానికంటే కొంత ఎక్కువ కావాల్సిన అవసరం ఉంటుంది. కనుక అది గమనించి సహజంగా మేము డైటీషియన్స్, న్యూట్రిషన్ చెప్పే సందర్భాలలో ఈ గర్భిణీ స్త్రీలకి మరి అలాగే పాలిచ్చే తల్లులకి సహజంగా తీసుకునే దానికంటే అదనంగా క్యాలరీస్ వచ్చేట్లుగా ఆహారాన్ని కొంత పెంచి తీసుకోమని చెప్తూ ఉంటాం. కనుక అది గనక పాటిస్తే ఈ ఎక్సెసివ్ డిమాండ్ దాంట్లో సరిపోతుంది. ఒకవేళ డెఫిషియన్సీ వచ్చింది, లోపం, ఈ విటమిన్ లోపం వచ్చింది శరీరంలో, అది గనక వస్తే కొద్ది సమయంలో మరలా రెక్యూప్ అయితే, అంటే తిరిగి మరలా లోపం గనక సరైపోతే పెద్ద ఇబ్బంది ఉండదండి. కానీ లోపం కొంతకాలం ప్రొలాంగ్ గనక అయితే ఖచ్చితంగా దానికి సంబంధంగా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అవి ఏంటంటే, ఒకటి పెదాలు పగుళ్ళు రావటం, పెదాలు ఉబ్బి ఉండటం, ఎండిపోయినట్లుగా ఉండటం. ఇది చాలా ఇంపార్టెంటు. అందువలన ఈ పెదాల మీద ఈ చాప్డ్ అంటే ఈ గీతలు గీతలుగా వచ్చి తర్వాత అల్సర్స్గా, గాయాలుగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ విటమిన్ లోపం వల్ల. మరి రెండోది నాలుక మీద బాగా డ్రై అయిపోయి ఎర్రగా అయ్యి తర్వాత విపరీతమైనటువంటి ఒక రకమైన దురదగా, స్వల్పంగా మంటగా ఉంటుంది. తర్వాత దాని మీద పసుపు రంగులో ఉండే హోల్స్ లాగా పడి ఈ అల్సర్స్, గాయాల్లాగా ఏర్పడతాయి. దాన్ని గ్లాసైటిస్ అని కానివ్వండి, లేకపోతే సోర్ టంగ్ అంటే నాలుక పూత అని కానివ్వండి అంటాం. కనుక అప్పుడు రుచి తెలియదు, ఏ వస్తువు లోపల పెట్టుకున్నా ఒక రకమైనటువంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా, ఆహారం తినలేని పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్నే శాస్త్రీయంగా కీలోసిస్ అని కూడా అంటారు. అంటే ఈ నాలుక సంబంధమైన నాలుక పూతని శాస్త్రీయంగా కీలోసిస్ అంటారు. అలాగే మనం విలేజెస్లో గనక, సిటీలో కొద్దిగా తక్కువ, స్లమ్స్లో ఎక్కడన్నా కనపడవచ్చు, అక్కడక్కడ పెద్దవాళ్ళలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ యాంగులర్స్ అంటాం, యాంగిల్స్ అంటాం. ఈ నోటికి అటు ఇటు ఉన్నటువంటి యాంగిల్స్ దగ్గర తెల్లగా మచ్చల్లాగా ఏర్పడి అక్కడ చర్మం చిట్లినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళకి రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి సమస్య. దీన్ని శాస్త్రీయంగా యాంగులర్ స్టొమటైటిస్ అంటారు. అంటే ఈ పై పెదవి కింద పెదవి కలిసేదాన్ని యాంగిల్గా పిలుస్తారు. ఇది స్టోమా అంటే నోరు, నోటికి సంబంధించింది కాబట్టి యాంగులర్ స్టొమటైటిస్ అంటే ఈ నోటి యొక్క యాంగిల్స్లో ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంది అని అర్థం. విలేజెస్లో మేము స్కూల్ సర్వీస్ చేస్తున్నప్పుడు చాలామందిని గమనించడం జరిగింది. సరే, సిటీస్లో కూడా
మీకు అక్కడక్కడ కొంతమంది మరి ఇగ్నోరెన్స్ వల్ల ఈ యాంగులర్ స్టొమటైటిస్ వస్తుంది. ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ వాడుతూ బి కాంప్లెక్స్ కానీ ఇవి వేసుకొని వాళ్ళకి, లేదా రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ ఏర్పడిన వాళ్ళకి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు సరిగా ఆహారం తీసుకోకపోవటం వలన కూడా ఈ లోపం జరిగి తద్వారా ఈ యాంగులర్ స్టొమటైటిస్ రావటం జరుగుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే కళ్ళ సమస్యలు కూడా వస్తాయి. ఏమిటి కళ్ళ సమస్యలు అంటే కంజంక్టైవా అంటే కనుగుడ్డులో ఉన్న ఈ తెల్లని లేయర్ ఉంటుంది ఒక తెల్లగా, అది మొత్తం దాన్ని కంజంక్టైవా అంటాం. అది ఎర్రగా అయిపోయి నీరు గారటం, తర్వాత ఇన్ఫ్లేమ్డ్ అంటే కొద్దిగా వాచినట్టుగా ఉండటం, ఈ లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో ఈ కంటి యొక్క లిడ్స్ అంటే కను రెప్పలు వాచి ఉంటాయి, ఇది ఒకటి వస్తుంది. లాక్రిమేషన్ కళ్ళమటి నీళ్లు వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. అలాగే కంటి లోపల ఒక రకమైన మంటగా అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడైతే ఎర్రగా మారిందో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫోటోఫోబియా అనేటువంటి స్థితి కూడా ఉంటుంది. ఫోటోఫోబియా అంటే ఈ లైట్ని చూడలేనటువంటి పరిస్థితి. లైట్ అంటే పగలు లైట్ చూడలేక వాళ్ళు కళ్ళు మూసేసుకుంటారు ఎక్కువగా. అలాగే కొద్దిగా చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు, ఇంటి లోపల వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడతారు. దాన్ని ఫోటోఫోబియా అంటాం. అలాగే ఈ నల్లగుడ్డ ఏదైతే ఉందో దాన్ని కార్నియా అంటారండి. ఈ కార్నియాలో కూడా ఏం జరుగుతుందంటే వాస్క్యులరైజేషన్ అంటే ఈ రక్తనాళాలు కొద్దిగా పెళుసై కొద్దిగా చిట్లటం, ఆ చర్మం కూడా డ్రై అయిపోయి బ్రేక్స్ లాగా రావటం, తద్వారా విపరీతమైన మంట పుట్టడం, అలాగే నీరు కారిపోవటం, ఈ రెండు లక్షణాలు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ కంజంక్టివా ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ కార్నియా ఎఫెక్ట్ అవుతుంది. రెండూ కూడా ఇబ్బందులు వచ్చి అవి గనక నెగ్లెక్ట్ చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే మరి చర్మానికి కూడా ఈ విటమిన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడటానికి ఈ విటమిన్ అవసరం అని చూసాం. అదేంటంటే ఒకవేళ ఈ విటమిన్ లోపం ఎక్కువ రోజులు ఉంటే డెర్మటైటిస్ అంటే చర్మం పొడిబారిపోవటం, జిలలు రావటం, పగుళ్ళుగా కనపడటం, తర్వాత మరి కొద్దిగా అల్సరేషన్ వచ్చి చీము గారటం, ఈ లక్షణాలన్నీ కూడా ఉండి, అలాగే చర్మం పై పొరలు లేచిపోవటం. జనరల్గా విటమిన్ సి లోపంలో కూడా అరిచేతుల్లో చెమటలు పట్టడం, తర్వాత చర్మం పొర డెడ్ టిష్యూ లేయర్ అంటాం, ఆ లేయర్ పొర లేచిపోవటం స్కేలింగ్ అంటారు. అలాగే పీలింగ్ ఆఫ్ స్కిన్ అంటారు. పీలింగ్ అంటే మనం గనక అరటికాయ తొక్కను తీసినట్లుగా, అలాగే చర్మం కూడా అలాగే ఆటోమేటిక్గా పైకి లేచి ఊడిపోయే స్థితికి వస్తుంది. కనుక ఇది మీకు సవ్యంగా అర్థం కావాలంటే కాస్త ఒక 50 గ్రాములు బెల్లం తినండి, ఆ బుగ్గన పెట్టుకొని అట్లా పెట్టుకొని తిని చూడండి. ఆ తర్వాత ఈ పెదాల లోపల ఉన్నటువంటి పొర పై పొర ఊడొస్తూ ఉంటుంది, నాలుక మీద కూడా అట్లాగే అనిపిస్తూ ఉంటుంది, పొరలు ఊడొస్తాయి, అలాగా స్కేలింగ్. అలాగే చర్మం మీద ఈ విటమిన్ లోపం వల్ల చర్మం పై పొరలన్నీ కూడా స్కేల్స్ లాగా అలాగా ఊడిపోతూ ఉంటాయి. కనుక అదొక లోపం వల్ల వచ్చినటువంటి సమస్య. అలాగే ఇంకా ఈ డెఫిషియన్సీ గుర్తించక లేదా గుర్తించిన సవ్యంగా వైద్యపరంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శరీరం లోపల ఉన్నటువంటి ప్రోటీన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏర్పడటానికి ఇది అవసరం, ఈ విటమిన్. ఇది లోపం బాగా ప్రొలాంగ్ అయింది, అంటే ఒక రకంగా క్రానిక్గా అయింది. అటువంటప్పుడు శరీరంలో అనేక రకాలైనటువంటి ప్రోటీన్స్ తయారవుతూ ఉంటాయి. శరీర అవసరానికి అనుగుణంగా ప్రోటీన్స్ తయారవుతూ ఉంటాయి. ఈ తయారయ్యే ప్రోటీన్స్ సవ్యంగా తయారవటానికి విటమిన్ B2 ఆర్ రిబోఫ్లోవిన్ అత్యవసరం. ఇది లోపంగా ఉంది, ఆహారం ద్వారా రావట్లేదు, ఇతను ట్రీట్మెంట్ సవ్యంగా తీసుకోవట్లేదు,
లోపాన్ని నివారించుకోలేని స్థితిలో ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళల్లో ప్రోటీన్స్ తగ్గిపోయి శరీరం అంతా కండరాలంతా విపరీతమైనటువంటి పరిస్థితులకు లోనై తీవ్రంగా నష్టపోతూ ఉంటాడు. చాలా ప్రమాదానికి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి అనేది మరి అనేక రీసెర్చెస్ ద్వారా శాస్త్రజ్ఞులు మనకు తెలియజేసినటువంటి అంశాలు. ఇది డెఫిషియన్సీ వల్ల. మరి బాగానే ఉంది, ట్రీట్మెంట్ ఏముంది అంటే ట్రీట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇవి ట్యాబ్లెట్ల రూపంలోనూ ఉన్నాయి, ఇంజెక్షన్ల రూపంలోనూ ఉన్నాయి. సహజంగా ఒక 2.5 to 3 మిల్లీగ్రామ్స్ రఫ్గా నుంచి సివియరిటీని బట్టి 400 మిల్లీగ్రాముల వరకు కూడా దీన్ని వైద్యులు సూచిస్తారు. అంటే అన్ని పరీక్షలు చేసి లోపం ఏ మేరకు ఉందో గ్రహించిన తరువాత ఏ మేరకు ఈ యొక్క విటమిన్ని ఏ రూపంలో ఇస్తే ఇతనికి త్వరగా కోలుకుంటాడు అనేది వైద్యులు నిర్ణయించి దానికి మోతాదులు చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం అదే మోతాదుల్లో ఈ విటమిన్ని తీసుకుంటూ సహజంగా కనీసం 3 నెలలు తీసుకుంటే కానీ ఈ సివియర్ డెఫిషియన్సీలోంచి మనిషి నార్మల్ కండిషన్లోకి రాలేడు అనేది కూడా ఒక విషయం. చిన్న పాయింట్ అందరూ గ్రహించవలసింది ఏంటంటే ఈ మాత్రల రూపంలో ఇవి వేసుకున్నప్పుడు యూరిన్ అంటే ఒంటేలు పసుపు రంగులో వస్తాయి. చాలామంది భయపడి ఆందోళనకు గురై కొంతమంది మానేస్తారు వేసుకోవటం. కొంతమంది డాక్టర్ దగ్గర పరిగెడతారు, సార్ ఏంటి సార్ నాకు ఇట్లా వస్తున్నాయో. కనుక ముందుగానే చెప్తారు, ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు యూరిన్ బాగా పసుపు రంగులో వస్తాయి, మీరేమీ ఇబ్బంది పడొద్దు, దాని గురించి భయపడొద్దు అని ముందుగానే చెప్తారు. ఈ విషయాన్ని కూడా గ్రహించవలసిందిగా మనవి. కనుక వైద్యులు చెప్పిన విధంగా చెప్పినంతకాలం చెప్పిన మోతాదుల్లో వాడుతూ ఈ విటమిన్ లోపం నుంచి బయటపడి, అలాగే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు, లోపం లేని వ్యక్తులు ఈ విషయాలన్నీ గ్రహించి ఎప్పుడు అసలు ఈ లోపం రాకుండా సరైనటువంటి ఆహార నియమాలని పాటిస్తూ అందరూ కూడా ఈ విటమిన్ లోపాలు కానివ్వండి మరే విటమిన్ లోపాలు రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించమని మనవి చేస్తూ నమస్కారం.